పోర్ట్ బ్లేర్ ఇక శ్రీవిజయపురం అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్పు. పోర్ట్ బ్లేర్ అనేటువంటిది ఇది బ్రిటిష్ కాలంలో దాని పేరు పెట్టుకున్నారు. దానికి ఇప్పుడు శ్రీవిజయపురం అనేటువంటి పేరు మార్చుకున్నారు భారతదేశ ప్రభుత్వము. ఇది శ్రీవిజయపురం విజయానికి ప్రతీకగా చారిత్రక ప్రాశస్తి కలిగినటువంటి ప్రాంతం. చోళుల కాలంలో నావిక స్థావరంగా ఉండేది, ఇప్పటికీ దేశ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగపడుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మువ్వన్నెల జెండా ఇక్కడే ఎగరవేశారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా వీర సావర్కర్ లాంటి ఎంతో మంది దేశభక్తులు జైలు శిక్షణ అనుభవించిన సెల్యులార్ జైలు కూడా ఇక్కడే ఉన్నది. అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్. అయితే దేశంలో 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బానిస చిహ్నాలను ఎందుకు మనం ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటిది ఒక చర్చ చేయాల్సినటువంటి సందర్భం ఇది. పోర్ట్ బ్లేర్ పేరు శ్రీవిజయపురంగా మార్చారు కాబట్టి ఎవడో ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు ఔరంగాబాద్ అనేటువంటి పేరు ఈ దేశానికి అవసరమా? హైదరాబాద్కు హైదర్ అనేటువంటి వాడు ఎవడు? సికిందర్ అనేటువంటి వాడు ఎవడు? నిజామాబాద్కు నిజాం అనేటోడు ఎవడు? మహబూబ్ నగర్కు మహబూబ్ అనేటోడు ఎవడు? మహబూబాబాద్కు మహబూబ్ అనేటోడు ఎవడు? వాళ్ళందరూ ఈ దేశం మీద దాడి చేసినటువంటి విదేశీ శక్తుల ముఠానా కాదా? ఇగో ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే వాళ్ళు పోయి వీళ్ళు రాజకీయంగా మారడము, కొందరు ప్రధానులుగా మారిపోవడమేనా? బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటిది లేదా? మరి స్వాతంత్రం ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి భూ సంపద మీద పెత్తనం చేయడం కోసం అనేకమైనటువంటి చర్చలకి 99 సంవత్సరాల లీజుకి భారతదేశంలో 99 సంవత్సరాల లీజు పేరు మీద ఒప్పందాల పేరు మీద 99 100 ఏళ్ళు అయిపోయినాయి. ఇవాళ 75 ఏళ్ళైంది మన స్వాతంత్రం వచ్చి. అంతకు ముందు 20-30 సంవత్సరాలుగా ఈ దేశంలో 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు లేకపోతే 77 సంవత్సరాల లీజుకు అనేకమైనటువంటి చర్చలకి లేకపోతే ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి ఆ స్కూళ్లకు అనేకమైనటువంటి లీజులకు ఇచ్చారా లేదా? భారతదేశ ప్రభుత్వము అట్లనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వీటిపైన ఆలోచన చేయాలి. మరి స్వాతంత్రం వస్తే ఎందుకు ఈ స్వాతంత్రం? ఇది సగం స్వాతంత్రం అన్నట్టే కదా. స్వాతంత్రం అంటే బ్రిటిష్ నుంచి కేవలం రాజకీయమైనటువంటి స్వాతంత్రం మాత్రమేనా? సాంస్కృతిక స్వాతంత్రం అక్కర్లేదా? మన గత చరిత్ర వైభవం మనకు అక్కర్లేదా? ఇగో ఇది మనం ఆలోచించాల్సింది. ఉత్తరప్రదేశ్లో కొన్ని పేర్లు మార్చిరు, ఇక్కడ కొన్ని పేర్లు మార్చిరు. పేర్లు మారుస్తాం. హైదరాబాద్ భాగ్యనగరం ఉండేది, హైదరాబాద్ అంతకుముందు కట్టలేదు, వీళ్ళు మాత్రమే కట్టారు. అంతకుముందు ఇక్కడ జనావాసాలే లేవనేటువంటి ఒక కుంచితమైనటువంటి హిస్టరీ మనకు ఆ చరిత్రను బయటికి బోధిస్తున్నారు. గోల్కొండ అనేటువంటిది ఎవరో వీళ్ళు మాత్రమే, ఔరంగజేబులు మాత్రమే కట్టారని, అది అంతకుముందు గోల్కొండ కోట అనేటువంటిది ఎవరికి చెప్పకుండా దాచి ఈ హైదరాబాదు నవాబులు కట్టిన హైదరాబాద్ అని సినిమాలలో వాడెవడో పాట పెడతాడు. అరే హైదరాబాద్ను నవాబులు కట్టక ముందు హైదరాబాద్ ఉందిరా నాయన, వాడు అవసరం కోసం వాడు డెవలప్ చేసుకుండు. అంతకుముందు ఇక్కడ భాగ్యనగరమే లేదా? అంతకుముందు ఇక్కడ మూసీ నదే లేదా? మూసీ నదిని వాళ్ళు సృష్టించారా? ఇవి మనం మాట్లాడాల్సినటువంటివి. ఇవి మన చరిత్ర. స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది. స్వాతంత్రం వచ్చిందంటే కేవలం రాజకీయంగా పరిపాలన వాళ్ళ నుంచి మనకు వచ్చింది అంత మాత్రమేనా? మరి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ప్రతి తప్పును కూడా మనం ఒక్కసారి వాటిని చెరిపేయాలి కదా. బ్రిటిష్ కంటే ముందు బ్రిటిష్ వాళ్లకు మధ్యలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్థానాలలో భారతదేశ సాంస్కృతిక వారసత్వాలన్నిటిని కూడా చెడగొట్టిన వాటిపైన మనకు స్వాతంత్రం అక్కరలేదా? బ్రిటిషు సంస్కృతి కానీ లేకపోతే మొఘళ్ళు లేకపోతే తురుష్కులు వాళ్ళందరూ మన దేశం మీద సాంస్కృతిక దాడి జరిపిరా లేదా? సో ఆ దాడిని కూడా తిప్పికొట్టకపోతే మనది నిజమైన స్వాతంత్రమా కాదా? ఒక్కసారి దేశ ప్రజలంతా ఒకసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈ దేశంలో వాడొచ్చి మధ్యలో వాడికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకుంటే వాటిని తొలగించకపోవడం అనేటువంటిది నిజమైన స్వాతంత్రమా? అయితే వాడు బంగ్లాలు కట్టిండు, వాడు వాడుకుంటున్నాడు, వాడు బంగ్లాలు కట్టింది ఏం లేదు. వాడు ఈ దేశ ప్రజల యొక్క 90% హిందువులు ఉన్నటువంటి ఆ హైదరాబాద్ రాష్ట్రంలో 10%, 5%, 3% కూడా లేనటువంటి ఉర్దూను బలవంతంగా రుద్దలేదా? వాళ్ళ సంస్కృతిని మన మీద బలవంతంగా రుద్దలేదా? గ్రామాల్లో పీరీల పండుగ ఇంకొకటి బలవంతంగా రుద్దలేదా?
తమ అవసరాల కోసం గ్రామాల్లో ఉండేటువంటి జమీందారులు దేశ్ముఖులు బతకడం కోసం లేకపోతే వాళ్ళ పెత్తనం కోసం నిజాంకు తల ఉంచి వాడు పెత్తనం చేసిండు, వాళ్ళది కూడా తప్పే. బలవంతంగా రుద్దబడినటువంటి సాంస్కృతికమైనటువంటి దాడిని కూడా స్వాతంత్రం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ దేశం మీద బలవంతం రుద్దబడినటువంటి ఇంగ్లీష్ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ అవసరమైనటువంటి ఒక ఇదంతా కూడా దాస శృంఖలాలు కాదా? బానిస మనస్తత్వం కాదా? ఇది దేశం. ఈ దేశంలో అనేకమైనటువంటి 99 సంవత్సరాల లీజుకు 99 సంవత్సరాల ఒప్పందం పేరు మీద ఈ దేశంలో నిర్మించబడినటువంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా లేదా? ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా లేదా? సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 700 సంవత్సరాలుగా 800 సంవత్సరాలుగా భారతదేశం మీద జరిగినటువంటి అన్ని దాడులను తిరిగి మళ్ళా పునరుద్ధరించుకోవాలా లేదా? సోమనాథ్ లాగా, అయోధ్య లాగా ప్రతి వారసత్వ కట్టడాన్ని మనం కాపాడుకోవాలా లేదా? నిజమైనటువంటి చరిత్రను ప్రజలకు చెప్పాలా లేదా? ఇప్పుడు పోర్ట్ బ్లేర్ అనేటువంటిది శ్రీ విజయపురంగా మారినట్టుగా భారతదేశం మీద జరిగినటువంటి అనేకమైనటువంటి దాడులను బయటికి తీసుకురావాలన్నా వద్దా? ఒకవేళ తీసుకురాకపోతే ఈ 75 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు బానిస మనస్తత్వంతో ఉన్నట్టా కాదా? 1947లో స్వాతంత్రం రాగానే 1952లో మనకు ప్రత్యేకంగా రాజ్యాంగం వచ్చిన తర్వాత వెంటనే ఈ దేశాన్ని బ్రిటిష్ వాడి గుర్తులు లేకుండా, లేకపోతే ఈ దేశం మీద దాడి చేసినటువంటి మొఘలాయిలో, లేకపోతే బాబర్లో, అక్బర్లో, లేకపోతే బీబర్లో ఎవడో వాళ్ళందరి అసలు వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తులు లేకుండా ఈ దేశాన్ని చేయాలన్నా వద్దా? అది చేయకపోవడం వల్లనే ఈ దేశం నష్టపోయిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ఈ దేశంలో వారసత్వ స్వాతంత్రాన్ని, సాంస్కృతిక స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలా లేదా అనేటువంటి ఒక్క విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. లేకపోతే భారతదేశం స్వాతంత్రం వచ్చినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోతుంది. ఆ ఉపయోగం ఉండాలన్నా వద్దా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది అదే.